దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేస్తున్నాను. ఇదివరకు కాలంలో అయితే ట్రైనింగ్ పీరియడ్లు అన్నీ కూడా అరణ్యంలో, లోయల్లో, ఎడారుల్లో ఇవన్నీ కూడా అలా జరిగినాయి. అవన్నీ ట్రైనింగ్లు అయినాక వాళ్ళకి అనుభవ పాఠాలు వచ్చినాక దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు మనం ఏ అరణ్యానికి వెళ్ళక్కర్లేదండి. ఆత్మీయులారా గమనించాలి. ఈ రోజున అరణ్యాలే, లోయలే కుటుంబాల్లోకి వచ్చేసినాయి. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, అవే వచ్చేసినాయి కుటుంబాల్లో. భార్య ద్వారా, భర్త ద్వారా, బిడ్డల ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా అనేక సమస్యలు తల ఎత్తుతూ ఉన్నాయి అన్నమాట. కనుక ధైర్యంగా ఉండాలి. కనుక ఇవన్నీ వచ్చినప్పుడు ఎలా జాగ్రత్తలు ఉండాలి అంటే దేవునికి దగ్గరగా ఉండాలి. ఆ అరణ్యం అనే శోధన, ఆ శోధకుడు కుటుంబాల్లోనే చిచ్చు పెట్టేస్తున్నాడు. కనుక ఎప్పుడు మృంగదమా గర్జించే సింహం వలె ఎదురు చూస్తూ ఉన్నాడు. కుటుంబాల్ని పాడు చేయాలని వాడు చూస్తూ ఉన్నాడు. కనుక నువ్వు ఆ సాతానుడైన అపవాదిని ఎదిరించి నువ్వు నిలబడాలని అయా తండ్రి ఇదిగో ప్రార్థిస్తున్నానని చెప్పి మీరు మొర్రపెట్టడం నేర్చుకోండి. ఆ అరణ్యములోనే ఆశీర్వాదం వచ్చేస్తుందండి. ఆ కుటుంబాల్లోకి వచ్చిన శోధనను గెలుచుకున్నట్లయితే ఆ యొక్క కుటుంబంలో లేచినటువంటి అపవాది శక్తులన్నిటినీ ఆర్పివేయగలిగే శక్తి నీకు ఇస్తాడండి. నువ్వు ప్రార్థించండి, అవే తొలగిపోతాయి ఒక సమయంలో. భయపడక ప్రార్థించటం మనము మానొద్దు. దేవునికి దగ్గరగా ఉండి ఆ శోధనని ఎదుర్కొందాం. ఆమేన్. దేవుని